హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేయాలి? హెయిర్ ఫాల్ కంట్రోల్ చెప్పుకునే ముందు అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది మనం ముందు మాట్లాడుకోవాలి. హెయిర్ ఫాల్ అనేది కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఒక్కొక్కసారి ఫుడ్ డెఫిషియన్సీ వల్ల, విటమిన్ డెఫిషియన్సీ వల్ల అవుతుంది. కొన్నిసార్లు బాగా పొల్యూషన్కి ఉండడం వల్ల ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకొకటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే ముందుగా అసలు హెయిర్ ఫాల్ అనేది దేని వల్ల వస్తుంది ఏంటి అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. కొందరికి డాండ్రఫ్ వల్ల విపరీతంగా హెయిర్ ఫాల్ వస్తుంది. కొంతవరకు హెయిర్ ఫాల్ అనేది నార్మల్, ఒక రేంజ్ దాటి హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు అసలు రీజన్ ఏంటి? డాండ్రఫ్ అంటే టూ టైప్స్ ఉంటుంది. ఒకటి చాలా డ్రై డాండ్రఫ్ ఉంటుంది, ఇంకొకటి ఆయిలీ డాండ్రఫ్ ఉంటుంది. డ్రై డాండ్రఫ్ అనేది మీకు అసలు యాక్చువల్గా కనిపిస్తుంది, పొడిగా ఫ్లేక్స్ లేసి తెల్లగా పొట్టు కింద కనపడుతూ ఉంటుంది. అది మనం మామూలుగా స్కాల్ప్ చూడగానే చెప్పేసేయచ్చు. అదే ఆయిలీ డాండ్రఫ్ అనుకోండి, మీకు పైన చూస్తే అసలు మామూలుగా తెలియదు అది డాండ్రఫ్ అనేది, కానీ ఇట్లా ఇచ్చింగ్ వచ్చినట్టుండి గోరుతో అంటే మాత్రం మీకు గోరుకి వచ్చేస్తుంది మొత్తం డాండ్రఫ్. అది ఆయిలీ, మీకు అది డాండ్రఫ్ అనుకోరు మీరు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ముఖ్యంగా స్కాల్ప్ అనేది ఆయిల్ ఉండడం వల్ల అట్లాంటి డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ముందు డాండ్రఫ్ అనుకోండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడానికి మీరు డాండ్రఫ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంటే ఆటోమేటిక్గా మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చింది పొల్యూషన్ వల్ల, ఇట్లా విటమిన్ డెఫిషియన్సీ, వీటి వల్ల అయితే వాటికి సంబంధించినట్టుగా మీరు ముందు కేర్ తీసుకుంటూ రావాలి. డాండ్రఫ్కి అయితే వాటికి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మీరు ఇంట్లో అయితే మాత్రం కొన్ని హెయిర్ ప్యాక్స్ ప్రిఫర్ చేస్తాము. ఒకవేళ మీరు వాటికి కంట్రోల్ అయ్యింది అంటే సరే, లేదు ఇంకా ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ ఇంకా కంట్రోల్ అవ్వడం కష్టంగా ఉంది అంటే మాత్రం సలూన్స్లో మీకు ట్రీట్మెంట్స్ ఉంటాయి, డాండ్రఫ్ కంట్రోల్ ట్రీట్మెంట్స్. వీటికి సిట్టింగ్స్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తాము. అది కంపల్సరీ ట్రీట్మెంట్ కాబట్టి అది 1 time 2 timesకి మీకు రిజల్ట్ కాకుండా అట్లీస్ట్ 5 to 6 times మీరు చూసిన తర్వాత మీ డాండ్రఫ్ అన్నది ఎంతవరకు కంట్రోల్ అవుతుంది ఏంది దాన్ని బట్టి ఇంకా పెంచొచ్చా తగ్గించొచ్చా. సిట్టింగ్స్ వీక్లీ వన్స్ అంటాము. వీక్లీ వన్స్ అన్నప్పుడు అది ఎంతవరకు పనిచేస్తుంది, ఓకే వీక్లీ వన్స్ మీకు కొంచెం రిజల్ట్ ఉంది 10 daysకి ఒకసారి, అట్లా ట్రీట్మెంట్ అనేది చేస్తాము. దానివల్ల మీకు రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు ఇంత చేసినా కూడా ఇంట్లో కూడా కేర్ తీసుకోవాల్సినవి ఉంటాయి. షాంపూస్ కూడా ఇప్పుడు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చింది కదా టెస్ట్ చేద్దామన్నట్టు కాకుండా ఒక షాంపూ మీకు సెట్ అయింది, సూట్ అయింది అనుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మారుస్తా ఇది టెస్ట్ చేద్దాం, దానివల్ల కూడా మీకు డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి హెయిర్ వాష్ చేసినప్పుడు కూడా ఎటువంటి షాంపూ అవి వాష్ సరిగా లేకపోయినా కూడా షాంపూ హెయిర్లో ఉండిపోయినా కూడా డాండ్రఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కండిషనర్స్ యూజ్ చేస్తారు. కండిషనర్స్ యూజ్ చేస్తున్నప్పుడు అవి సరిగా వాష్ అవ్వకపోయినా కూడా ప్రతి చిన్న విషయాన్ని అది హెయిర్ ఫాల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రతి విషయం కేర్ఫుల్గా ఉండాలి. అంతకుముందు అంటే మనం కుంకుడుకాయలు అట్లాంటివి వాడే టైంలో అవి హెర్బల్ ఇవి కాబట్టి చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చే కెమికల్ షాంపూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఫోకస్ మీరు ఎంత ట్రీట్మెంట్ ఎంత చేసుకున్నా కూడా ఫుడ్ అనేది సరిగా లేకపోతే కూడా మీకు కంట్రోల్ అవ్వడం కష్టం. ఓకే హెయిర్ ఫాల్ కొంతవరకు కంట్రోల్ చేసినా రీగ్రోత్ అన్నది మీరు తినే ఫుడ్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. జంక్ ఫుడ్స్ మ్యాక్సిమం మానేసుకొని డ్రై ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు ఇట్లాంటివి తింటూ ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే తప్పకుండా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా రీగ్రోత్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట.